వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ నేతలతో సమావేశమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందన్న జనసేనాని. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ క్లీన్ బోల్డ్ అయిపోయింది. బోడుప్పల్ మున్సిపాలిటీ రోడ్ షో చేపట్టిన మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఖైరతాబాద్ లో ఇంటింటి ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి. అధికారంలో ఉండే ఈ 6 నెలలైన ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలి. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు. డీటెయిల్స్ చూస్తే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించాం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశాం. తోటి చర్చిస్తున్నామని, మేము పోటీ చేసే స్థానాలపై చర్చలు తుది దశకు వచ్చాయని, 2 స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు మరింత కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలో రావాలని మరి ఆకాంక్షతో పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జనసేన కూడా పూర్తి స్థాయిలో బీజేపీతో కలిసి నడవాలని ఇరు పార్టీలను కలిసి కూర్చొని చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాము. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ఈరోజు ఆ ఒప్పందానికి వచ్చాం. మరి 1-2 సీట్ల విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం వెయిట్ చేయకుండా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకొని అవి భవిష్యత్తులో ఏ రకంగా చర్చించుకోవాలో చర్చించుకుంటాం. కాబట్టి రేపు రానున్న 7వ తేదీన హైదరాబాద్లో ప్రధానమంత్రి గారు బహిరంగ సభ కూడా ఎల్బీ స్టేడియంలో ఉంది. దానికి కూడా రావాలని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించాము మేము పార్టీ తరఫున. వారు కూడా మరి ఆ సమావేశంలో ప్రధానమంత్రితో కలిసి జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాది ఒకటే లక్ష్యం, ఎన్డీఏ బలపడాలి, బీజేపీ బలపడాలి. ఈ రాష్ట్రంలో కూడా అవినీతి రహితమైనటువంటి పరిపాలన రావాలి, కుటుంబ పాలన లేనటువంటి ప్రజాస్వామ్య పాలన రావాలని ఇరు పార్టీల వాళ్ళని కూడా అంగీకరిస్తున్నాం. తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలంటే ఒక డబుల్ ఇంజన్ సర్కారు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రావాలని ఆకాంక్ష ఇరు పార్టీల వాళ్ళు వ్యక్తం చేసుకొని ముందుకెళ్తాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఎన్డీఏలో భాగస్వామైనటువంటి జనసేన తెలంగాణలో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని, ఇద్దరి లక్ష్యం వల్ల కూడా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చూడాలని దేశ ప్రజల ఆకాంక్ష. దానికి ఈ ఎన్నికలు మరి నాందిగా తీసుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ పునాదులను పటిష్టం చేయాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు మరి మనోహర్ గారు పెద్ద మనసుతో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు అవసరమని ప్రపంచమంతా కొనియాడుతున్నప్పుడు మన రాష్ట్రంలో కూడా మోదీ తరహా పాలన రావాలని, ఒక పారదర్శకత, అవినీతి రహిత, కుటుంబ రహిత పాలన మరి అది మోదీ గారి హయాంలోనే సాధ్యమని విశ్వసించి దానికి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఇరు పక్షాలు కలిసి పోటీ చేయడం వల్ల ఒక మంచి సంకేతం వెళ్తుందనే ఆలోచనతోనే పరస్పరం ఈరోజు ఆ ఒప్పందం జరిగింది. మన ఎన్డీఏ మీటింగ్లో కూడా మేమందరం ఎన్డీఏ భాగస్వామిగా కూడా మేము ప్రతిపాదించింది ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని చూడాలి. దేశానికి చాలా అవసరం. ఆ దిశగా మేమందరం అడుగులు వేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలోని మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి చామకూర మల్లారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు. తమ రోడ్ షోను చూసిన ప్రత్యర్థులు గుండెలు జారిపోయాయని, ఇది ఫస్ట్ ట్రైలర్ మాత్రమేనని, ఇంకా 2 షోలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కు ముందే అవుట్ క్లీన్ బోల్డ్ అయిపోయిందని మల్లారెడ్డి కామెంట్స్ చేశారు. మేడ్చల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా తరలి రావడం బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమన్నారు మంత్రి మల్లారెడ్డి. నాడు ₹1 ఒక ఇనాగ్రేషన్ రాలే, ఒక పందికి రాలే. ఇప్పుడు అదే కదా కాంగ్రెస్ ఆయన ఎంపీ తన డబ్బులు ఇచ్చుకొని జంగయ్య యాదవ్ టికెట్ కొనుక్కున్నాడు. వీళ్ళంతా అమ్ముకునేటోళ్ళు కొనేటోళ్ళు కానీ వదిలేసేళ్ళు, వీళ్ళు పని చేసేటోళ్ళు కాదు. వీళ్ళు ఏం మొక్కం పెట్టుకుంటారా?
ఇప్పుడు నేనున్నా, నాకు ఓటు అడిగే హక్కు ఉన్నది. 4.5 సంవత్సరాలలో 2 ఏళ్ళు కరోనా పోయినా మళ్ళీ అందరు పబ్లిక్లోనే ఉంటుండు, చేస్తుండు, తిరుగుతుండు. జవహర్లాల్ నగర్ లాంటి కార్పొరేషన్లు అద్భుతంగా 100 కోట్లు తెచ్చి పనిచేసి, ఈ వజ్రశాస్త్రం ఏం చేసిండే? పక్కకున్న ల్యాండ్ కబ్జా పెడుతుండు, ఇవి పెట్టి చేసిండు. ఆయన ముచ్చటగా ఆయన 3వ సారి ఓడిపోతున్నాడు. డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఆయన ఏం పని చేసిండు, ఏం ఉద్యమం చేసిండు. ప్లాట్లు అమ్ముతా ఉన్నాడు, దొంగ ప్లాట్లు, పైసలు తీసుకొని సీట్లు కొనుక్కుంటా ఉన్నాడు. ప్రతిసారి ఓడిపోతా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఓడిపోతున్నాడు ఘోరంగా. ఆయనకు సుధీర్ రెడ్డి ఉన్నాడు, ఆయన ప్యాకేజీ మాస్టర్. పోయినసారి నేను ప్యాకేజ్ ఇచ్చినా, ఇప్పుడు నేను ఇవ్వకపోతే ఆయన తన ప్యాకేజ్ తీసుకొని మంచిగా పోయిండి. ఇప్పుడు నేను చేస్తా అంటే ఆయన ఏం చేసిండా? 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి ఏం ఉద్ధరించిండు ఒక్కటి చెప్పాను. ఆయననే ఆయనతో పోయి ఇంటర్వ్యూ తీసుకొని, అన్నా నువ్వు 4.5 ఏళ్ళు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఏం చేసినావు అన్నా? 2 ముఖ్యమైన పనులు చెప్పాను. ఇలా మేడ్చల్ ఫ్లైఓవర్ నేను చేపిస్తున్నా, గట్కేసర్ ఫ్లైఓవర్ నేను చేపిస్తున్నా. ఇప్పుడు నారపల్లి టు ఆదిలాబాద్ గుడికి 15 కోట్లతో నేను రోడ్ వేపిస్తున్నా. ITI గర్ల్స్ కాలేజ్ HCL తోటి 7 కోట్ల రూపాయలది నేను గట్కేసర్లో కట్టిస్తున్నా. ఇట్లా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఉదయనగర్ రోడ్ నంబర్ 11లో బంజారా హిల్స్ లోని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల కార్డును ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం విడుదల చేసిన 6 గ్యారెంటీలను కరపత్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. विजय का नायकत्व वी जनार्दन रेड्डी जिंदाबाद वी जनार्दन रेड्डी जिंदाबाद ఆమె పెద్ద ఆమె అమ్మ పెళ్ళికి వచ్చారు మళ్ళీ ఇక అధికారం ఉంటే ఈ 6 నెలలైనా ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సాగు, సంక్షోభం, రైతులు పడుతున్న ఇబ్బందులపైన దృష్టి సారించాలని సూచించారు. రైతు ఆత్మహత్యలో ఇప్పటికే ఏపీ 3వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై 2.45 లక్షల సగటు అప్పు ఉందని తెలిపారు. ఇదే అలసత్వంగా కొనసాగిస్తే మాత్రం పరిస్థితి మరింత చేయి దాటే ప్రమాదం ఉందన్నారు. ఉన్న కష్టాలు చాలా ఉన్నట్లు రాష్ట్రంలో కరువు ఉరుముతోందని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కరువు తీవ్ర స్థాయిలో ఉందన్నారు. వేళాపాళా లేని కరెంటు కోతలతోటి మరింత ఊసురు తీసుకుంటున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. మాగాణికి ఇవ్వలేమో అన్నారు. మాగాణి భూములన్నీ నెర్రెలు కొట్టి పగుళ్ళు కొట్టి బీడులుగా మారిపోతా ఉన్నాయి. నువ్వు ఇస్తావున్న 6 పంటలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఈ ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి రైతులకు సమాధానం చెప్పాలి కదా. 6 పంటలకు ఇస్తామని పంటలు వేసుకొని రైతులు నష్టపోతే ఎవరు భరించాలా? ప్రభుత్వమే భరించాలా నష్టం మొత్తం. 6 పంటలకు నీళ్లు మొన్నేమో 5 TMCలు నీళ్ళు ఇచ్చి వారం రోజుల్లో బంద్ చేశారు. ఈరోజు 6 పంటలకు నీళ్లు, మాగాణి భూములన్నీ పగుళ్ళు వచ్చి నెర్రెలు కొట్టి బీళ్ళైపోతా ఉన్నాయి. తాగడానికి నీళ్లు లేవు. నీ అసమర్థపు, నీ అవగాహన లేకపోవటం వలన ఒక పక్క రైతులు, ఒక పక్క తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకనే చంద్రబాబు గారు ఒక ధైర్యాన్ని రేపు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రిని నష్టపరిహారం ఇవ్వమంటున్నాం. కరువు మండలాలు 103 ప్రకటించాడు. సిగ్గుండాలి కదా. 470 మండలాల్లో కరువు విలయతాండం చేస్తూ ఉంటే 103 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులిపేసుకున్నాడు. కరువు మండలాలు ప్రకటించడం అంటే సిగ్గుచేటండి ముఖ్యమంత్రికి. ఎందుకంటే నా టైంలో కరువు లేదు, చంద్రబాబు గారి టైంలో కరువు ఉందని చెప్పుకోవటానికి కరువు మండలాలు ప్రకటించడంలా. ప్రజలు ఆలోచిస్తున్నారు, రైతులు ఆలోచిస్తున్నారు, కష్టాల్లో ఉన్న రైతులు ఆలోచిస్తున్నారు మా మండలం ఎందుకు కరువు రాలేదని. కరువు మండలాలు ప్రకటించమని మేము డిమాండ్ చేస్తున్నాం. మా సోమిరెడ్డి గారు చెప్పినట్టు 470 మండలాలు కరువు మండలాలు ప్రకటించాలి. బ్యాంకు రుణాలు ఎవరైతే తీసుకొని ఉన్నారో రుణాలు మాఫీ చేయాలి. ఫస్ట్ రుణాలు మాఫీ చేయాలి. రుణాలు మాఫీ చేస్తే తప్ప రైతు మరలా తిరిగి వ్యవసాయం పక్క చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అదేవిధంగా పంటలకి నష్టపరిహారం కూడా
50,000 రూపాయలు కమర్షియల్ మాగాణి వేయాల్సినటువంటి భూములు వేయకపోయినందుకు, అదేవిధంగా ఈ యొక్క పొగాక్కి 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. మిరపకి పత్తికి 50,000, ఇటు ఇతర పంటలకు 30,000 ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆదుకోమని డిమాండ్ చేస్తున్నాము. నీకు ఏమాత్రం దయా జాలి కరుణ లేకపోతే రైతుల పట్ల రేపు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా నష్టపరిహారం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి ద్వారా మీకు ఇప్పించడం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నటుడు రాజేంద్ర ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రాజేంద్ర ప్రసాద్ను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించగా ఓపిక్గా ప్రతి ఒక్కరికి ఆయన సెల్ఫీలు ఇచ్చారు. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిందాంబ శ్రీకాంత్ కూడా అదే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేను రాలా ఈ మధ్య. రండి సార్ आपका बहुत ज्यादा सुनने का देखते रहता हूँ. एमपी साहब बालाजी मेरा को देवता है. आज आप पे दर्शन हो गए, बहुत अच्छी. वेरी ऑल द बेस्ट. गॉड ब्लेस. విజయనగరం ఎస్కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా నిర్వహించినటువంటి బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి జనం భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణానికి ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇక బహిరంగ సభలకు జనం భారీగా తరలిరావడంతో వైసీపీ నాయకులు నూతన ఉత్తేజం స్పష్టంగా కనిపించేసింది. మైనార్టీ వర్గాలకు గతంలో ఏ ప్రభుత్వం చేయని మేలు సీఎం జగన్ చేసి చూపించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎస్కోటలో జరిగినటువంటి బహిరంగ సభలోని ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో సామాజిక సాధికారత ప్రజలకు జరుగుతుందనడానికి ఈ సభకు వచ్చిన జన సందోహమే నిదర్శనమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆలోచిస్తూ రాష్ట్రం అంతా పర్యటిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఎస్కోట్కి వచ్చాం. ఇక్కడ చూసాం ఈ ప్రజానికాన్ని, ఈ తాలూకా స్పందని సామాజిక సాధికారత సాధించిందా లేదా చెప్పడానికి
ఇవన్నీ ఈ ఎక్స్పోర్ట్ లో వచ్చిన ఈ ప్రధానికమైన నిదర్శనమైన విషయాన్ని సహజంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. స్వతంత్రాన్ని సంపాదించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఏదైతే సమాజంలో సంస్కృతి తీసుకోవాలని కోరుకున్న పూలే గారు కానీ దేశంలో జగన్మోహన్ గారు కానీ కొమరం భీమ గారు కానీ ఏదైతే పంతొమ్మిది ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ సమాజంలో ఉన్న పేదలకి బడుగు బలైనకి అవన్నీ కూడా అందాలని మరి వాళ్ళు కోరుకున్న నేపథ్యం ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సూచనలు తప్పకుండా ఇవాళ నెరవేర్చి 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చాం, మళ్ళీ చెప్పడానికి వచ్చాం. ఇవాళ రకమైన పరిణామం జరిగిందని చెప్పడానికి వచ్చాం. అంటే అక్కడికి వచ్చి బతికిపోయి 4 సంవత్సరాలు తర్వాత ఎక్కడికి చూడలే, ఆ పంచుకోలే. కూడా మా ఎమ్మెల్యే మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ సూసైడ్ ఘటన కలకలం సృష్టించింది. కూతురు ముందే గన్తోటి కాల్చుకుని ఏఎస్ఐ అధికారి మృతి చెందాడు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఏఎస్ఐగా ఫాజన్ అలీ అస్కాట్ అధికారికంగా పనిచేస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ వద్ద అతను పాయింట్ బ్లాక్ రేంజ్లోని గన్తోటి కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడిని ఏఎస్ఐ ఫైజల్ గా పోలీసులు గుర్తించారు. पंजाब का सुल्तानुल कॉलेज का तनवीर हॉस्पिटल సీఎం కేసీఆర్ సభకు ముందే మక్తల్ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరికి మద్దతుగా హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మంచిగా చేసుకున్నాం, చెడు చేసుకున్నాం, మంచిగా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గౌరవంగా మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళదలుచుకున్నాం వెళ్తున్నాం. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్షన్పురాలోని కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రచారంలో భాగంగా కార్వాన్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ అల్ హజారీ పెన్షన్పురా వైపు వెళ్తూ ఉండగా అక్కడే కాపు కాసుకుని ఉన్నటువంటి కొందరు ఎంఐఎం కార్యకర్తలు ఎంఐఎం జిందాబాద్ అని నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నమాజ్ కి వెళ్తామని అన్నా కూడా వారు వదలకపోవడంతో రోడ్డు పైనే నమాజ్ చేసినట్లు ఉస్మాన్ అల్ హజారీ తెలిపారు. ఓల్ సిటీ ఎంఐఎం అడ్డా కాదని, ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తానని, వారి సమస్యలను తెలుసుకుంటానని ఎంఐఎంకి హెచ్చరిక జారీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అక్కడి నుండి పంపించారు.
ऐसा भागना पड़ता, ऐसा दलील होके ऐसा भागना पड़ता। अल्लाह ताला भगाया, देखो तुम लोगों को अल्लाह भगा, अल्लाह भगाया। अननेसरी सर, अननेसरी। चलो चलो अल्लाह ताला भगाया तुम्हारे। चलो रोकने की कोशिश, ये गुंडागर्दी एमआईएम की नहीं चलेगी। एमआईएम की गुंडागर्दी नहीं चलती, हम सुनने वाले नहीं है। मैं यहाँ पर मेरे प्रचार के लिए आया, प्रचार नहीं करने देते, इनके बात की तारीफ नहीं है। हर घर को जाऊंगा मैं, रोक सके तो रोक लो, चैलेंज है एमआईएम, तुमको चैलेंज है मेरा। एमआईएम मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। एमआईएम की बदमाशी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। एमआईएम की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। आगे बढ़ो, आगे बढ़ो, आगे बढ़ो। अल्लाह ताला तुम लोग लड़ूंगा, जीतूंगा, तुम्हारा साथ देना सब मिलके जीतेंगे। लड़ाई जीतेंगे इंशाअल्लाह। रोक सके तो रोक लो, शेर तुम्हारे सामने है। ठहरो जी, ठहरो। आदिल ठहर था, दबा के चूहो। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ నేతలతో సమావేశమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 2 పార్టీల మధ్య సయోధ్య కుదిరిందన్న జనసేనాని.
ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ క్లీన్ బోల్డ్ అయిపోయింది. బోడుప్పల్ మున్సిపాలిటీ రోడ్ షో చేపట్టిన మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఖైరతాబాద్ లో ఇంటింటి ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి. అధికారంలో ఉండే ఈ 6 నెలలైన ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలి. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.